మంగా సార్ వాడిని వదిలేసి. సరే సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఇంకొన్నాళ్ళు ఉంటావు అనుకున్నా. బ్యాడ్ లక్. ఇవన్నీ మామూలే లేవయ్యా. సార్ బయలుదేరదామా? బంగారాజు వెళ్దాం పద. ఎవిడెన్స్ దొరకలేదు కాబట్టి బెయిల్ వచ్చింది. లేకపోతే అందని గుడ్డపై అన్ని ఒడియాలే కనిపించేవి. అందని గుడ్డ వడియాలు, చుక్కలు చుక్కలు. నీకు విషయం తెలుసా? నేను ఏదైనా కేసు టేకప్ చేస్తే వారం రోజుల్లో క్లోజ్ చేసేస్తాను. అది నా ట్రాక్ రికార్డ్. ఈలోగా నువ్వు తాగాల్సింది తాగేసే, తినాల్సింది తినేసే. బయలుదేరు. బంగారాజు వీళ్ళకి మర్డర్ చేసిన పట్టుకోవడం కంటే నిన్ను కేసులు ఇరికించడం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. నేను పోలీసుల గురించి ఆలోచించట్లేదు సార్, పొలం గురించి ఆలోచిస్తున్నా. కూడబెట్టుకున్న డబ్బులన్నీ ఒక్క బెయిల్కి ఎగిరిపోయినాయి. ఆ పొలం కొనడం మీ అమ్మ కోరిక. అది చాలా బలమైంది. ఆ కోరిక ముందు వీళ్ళెవ్వరూ నిలబడరు. వెళదాం పద పద. క్రైమ్ చేసినోడు తప్పించుకునే ప్రాసెస్లో ఖచ్చితంగా తప్పులు చేస్తాడు. ఒక్క తప్పు చేస్తే చాలు. ఆడిని తీసుకొచ్చి లోపలేయాలి. నాకు వదిలేను సార్, చిటికలో తీసుకొస్తాను. మీరు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్ కి రెడీగా ఉండండి సార్. అప్పనా నన్ను ఆపకండి సార్. క్లూస్ వెతకడంలో పోలీసులు వైఫల్యం చెందారు. బంగారాజు గారికి బెయిల్ దొరికింది. ఇదంతా కేవలం పోలీసులు అసమర్థత అంటాను నేను. రేయ్ దొరికేస్తాడని 2000 రా. 2000 పందెం దొరకడని 2000 పందెం దొరుకుతాడా 4000 పందెం దొరకడరా ఆడు దొరకడు. నాది కోసి పందెం 5 ఇంతకీ వాళ్ళు దేని మీద పందెం కాస్తున్నారు తెలుసారు నీకు? తెలిస్తే ఎవడనేస్తాడరా పందెం అప్పారో. బ్లైండ్ అయ్యేవాడే గెలుస్తాడు. అయినా అడిగో కాబట్టి నువ్వే చెప్పు, పందెం ఎవడకి ఎవడ మీద? ఏం లేదా, ఈ బంగారాజు గారిని ఎస్ఐ గారు వారం రోజులు లోపల వేస్తానన్నాడు. ఓహో, ఆడు దొరికేస్తాడని నేను, లేదు ఆడు పెద్ద దొంగ నా కొడుకు దొరకడు అని ఈడు పందెం కాసాం. పనికి మాలినదవా. అర్రే అయినా నేను కూడా రా. ఆడు దొరుకుతాడని వేయాల్సిందిరా పందెం. అరే రే నా పందెం వెనక్కి తీసుకొచ్చా. ఏటి తీసుకునే తొక్క ఇక్కడ అలాంటివి ఉండవు. ఆడేవాడు, తీసుకోవడానికి మీరెవరు? అడగడానికి నువ్వెవడరా? పందెం వేసింది నా మీద. నేనేమన్నా కోడ్ నా మేకను? మాకేదైనా ఒకటారా? ఏదైనా ఒకటే. ఇప్పుడు జరిగింది చాలదా నీకు? అద్దీ అట్ట పెట్టండి సార్ గడ్డి. చేతగాని పరుషం వెళ్ళి ఎస్ఐ దగ్గర చూపించు, లేదంటే వారంలో జైలుకి వెళ్ళి నా పందెం గెలిపించు. మీరు కాదురా, నా మీద నేనే పందెం వేసుకుంటా. వారంలో కాదు 6 రోజుల్లో మర్డర్ చేసిన పట్టుకుంటా. రే అప్పారావు, అందరు కలిసి నా మీద ఎంత పందెం వేశారో నాది అంతే రాసుకో. మా జీవితం వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోతా. పట్టుకెళ్ళు. పట్టుకెళ్ళిపోతా చూడు. ఎందుకురా అంత కోపం మీ నాన్నలాగా? మధ్యలో మా నాన్న ఎందుకు వచ్చాడు? మీ నాన్నే లేకపోతే నువ్వెక్కడ ఉన్నావు? మీ నాన్న వల్ల ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను. మా నాన్న కూడా అందరు నాన్నలా నన్ను పెంచుంటే ఎక్కడో మంచి ఉద్యోగం చేసుకునేవాడిని. కరెక్టేరా, మీ నాన్న నిన్ను పెంచలేదు, పెరగనిచ్చాడు. సొంతూళ్ళలో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటట్టు చేశాడు. వాడు తప్పు చేయలేదురా, వ్యాపారం చేశాడు. వాడు ఎవరిని మోసం చేయలేదు, తనే మోసపోయాడు. ఆ మోసం విలువ ఒక కుటుంబం, 2 జీవితాలు, 3 వ్యక్తులు. అందుకే మనుషులు నమ్మడం మానేశాను. ముక్కు పిండి వసూలు చేయడం మొదలుపెట్టాను. దానివల్లే నీకందరూ దూరం అయ్యారు. ఎంతంటే ఊరి చివరి నువ్వు ఉండేంత. నువ్వు జైల్లో ఉంటే నీ ఫ్రెండే నిన్ను చూడడానికి రానంత. నువ్వు ఓడిపోవాలని పందాలు కాసుకునేంత. మా జీవితం నేను అదే అడుగుతున్నాను సార్. నా మా అన్న నేను బతుకుతుంటే నా మీద పడేందుకు ఏడుస్తున్నారు? నువ్వు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందిరా. డబ్బులు అడగడం తప్పు కాదు, అడిగే విధానం తప్పు. నువ్వు వద్దనుకున్నా నలుగురితోనే కలిసి బతకాలి. ఒంటరిగా ఈ భూమి మీద ఎవ్వరూ బతకలేరు. మరి నాకే ఎందుకు సార్ ఇలా జరుగుతుంది? చట్టం అబద్ధం, పోలీసుడు నిజం. న్యాయం అబద్ధం, లాయర్ ఫీజు నిజం. న్యాయస్థానం అబద్ధం, కటకటాలు నిజం. ఇక్కడ నిజాల అబద్ధాలతో పని లేదు, సాక్ష్యాలే కావాలి. జరిగింది ఏదో జరిగిపోయింది. దీని నుంచి బయటకు వచ్చేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండు. అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి. ఒరే నాన్న, పంది వేసినంత ఈజీ కాదు గెలవటం. గెలవాలంటే కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ఎందుకు ఓడిపోయావో తెలుసుకుంటే ఎలా గెలవాలో తెలుస్తుంది. గుర్తుపెట్టుకో.
సార్ చెప్పప్పన్న. మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది సార్. అవునా? ఆ బంగారు రాజు గారు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాడు సార్. పోనీ నువ్వు కొన్ని ఐడియాలు ఇవ్వకపోయావా? ఐడియాలే కదా, చిటికలో ఇచ్చేస్తాను సార్. సార్ ఇంకోటి సార్, ఈ ఊరి జనాలు ఆడి మీద పందాలు వేసుకుంటున్నారు సార్. ఆడి మీద ఆడే పందెం వేసుకున్నాడు సార్. ఇంకా ఇంకా షెడ్డు బయట ఒక 4-5 పాత పళ్ళు ఉన్నాయి సార్. ఆయిల్ మరకలు కూడా పడి ఉన్నాయి సార్. పాపం పొద్దుటి నుంచి బేరాలు లేవనుకుంటా సార్. మాట్లాడతాడు మనిషే, బుర్రుండదు. ఎవరు సార్? తమరే సార్. వంటం అప్రిషియేట్ చేయడం కూడా రాదు ఇతను. ఎస్ఐ ఎలాగయ్యాడు. పంది వేసినంత ఈజీ కాదు గెలవటం. గెలవాలంటే కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ఒక్క క్లూరా పట్టుకుంటే పని అయిపోద్ది. సార్ ఆ బంగారు రాజు గారు క్రైమ్ స్పాట్కి వచ్చాడు సార్. ఓకే, కర్రతో పిచ్చి మొక్కలు కొడుతూ ఏదో ఎతుకుతున్నాడు సార్. నన్ను వచ్చి హెల్ప్ చేయమంటావా? చిటికలో వచ్చేయండి సార్. సార్ కాలంలో నీళ్లు తక్కువగా పారుతున్నాయి సార్. నన్ను వచ్చి గేట్లు ఎత్తమంటావా? ఆ, ఎత్తగలరా సార్? అప్పనా ప్లీజ్ ఫోన్ పెట్టవయ్యా. ఆ, ఎంత చేసినా విలువ ఉండదు. సోమనాడిగా టైరచ్లు దీన్ని ఫాలో అయితే ఏమైనా దొరకచ్చు. ఆ, మళ్ళీ ఎందుకు అయ్యాడు? అమ్మకి చూసాడు. నేను కాదు. ఈడు మనల్ని ఎందుకు ఫాలో అవుతున్నాడు? నీకుందరా? పంచర్ వేయించుకోవడానికి షాప్కి వచ్చాయి. ఆడెవడో ఈ ఊళ్ళోకి వెళ్ళినట్టున్నాడు.